తెలంగాణ సర్కార్పై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఏం కోరుకుంటుందో తెలంగాణ సర్కార్ అదే చేస్తోందని విమర్శించారు. సుప్రీంకోర్టులో ఈ విషయం తేట తెల్లమైందన్నారు. ఇలాంటి వాళ్లు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా అని ప్రశ్నించారు. మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని జగదీష్ రెడ్డి అన్నారు. జరిగింది రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుకగా చంద్రబాబుకు గోదావరిని అప్పచెప్తాడని చెప్పి అనుకుందేదో జరిగిపోతూ ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే వాస్తవానికి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కోర్టులో పోయి అక్కర లేదు. వీళ్ళు చట్టసభలలో చేస్తే చాలు పనులు. ఎవరిని అమాయకులు చేద్దామని, ఎవరిని మోసం చేద్దామని, మేమేదో బాగా కొట్లాడినాం, అబ్బో మేము ఇక్కడనే కాదు కోర్టులలో కూడా మేమే కొట్లాడుతున్నాం అనిపిద్దామని తెలంగాణ ప్రజలు మోసం చేద్దామని పోతున్నారా? కానీ వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు గోదావరి కృష్ణలను తాకట్టు పెడుతున్నారు. గోదావరి కృష్ణలను అంపజెప్పి వీళ్ళు పదవి నిలుపుకోవడం కొరకు, వీళ్ళ మీద కేసులు రాకుండా చేసుకోవడం కొరకు కేంద్రం నుంచి, బీజేపీ నుంచి తోలు కాపాడుకోవడం కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది. నేను చంద్రబాబు నాయుడు రూమ్లో తీసుకుపోయి చెవులో చెప్తే ఒక్క మాట, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని. మరి చంద్రబాబు నాయుడు గారికి చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినోడు మరి బనకచెర్లను కూడా ఆపమని ఎందుకు చెప్పలేను? ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కనుక చెప్పితే చంద్రబాబు నాయుడు వింటాడు, ఏదైనా చేస్తాడు అని ముఖ్యమంత్రి చెప్పండి స్వయంగా. మరి నువ్వు చెప్తే రాయలసీమ లిఫ్ట్ పని సగం అయిపోయిన లిఫ్ట్ని ఆపినోడు మొదలే పెట్టని బనకచెర్లను ఎందుకు ఆపుతలేడు అంటే ముఖ్యమంత్రి చెప్తలేడు అన్నట్ట. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉల్లు బనాయించడానికి పంపిండా సుప్రీంకోర్టుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తర కుమార్ని చేద్దామని పంపిండా సుప్రీంకోర్టుకి? దేనికి పోయినట్టు? మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనే చూపించిన నీ ప్రతిభను ఎందుకు బనకచెర్ల విషయంలో చూపిస్తలేవు రేవంత్ రెడ్డి? ఎందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో చూపిస్తలేవు? ఎందుకు అనుమతిస్తలేవు దానికి?